వావ్! పర్ఫెక్ట్. జస్ట్ పర్ఫెక్ట్. ఇట్స్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అని ఒక మీమ్ ఉంటది కదా! సినిమా చూసాక నా ఎగ్జాక్ట్ ఫీలింగ్ అదే. Perfect. Everything, down to the last minute details. ఏదో ఉంటదిలే అని వెరీ లెస్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమా చూసాను. అండ్ పర్సనల్లీ ఇట్స్ వర్క్డ్ ఫర్ మీ. ఒక సాలిడ్ బొమ్మ. ఓటీటీలో చూద్దాంలే అన్న థాట్స్ ఎవరికైనా ఉంటే ఆటిని వెంటనే కిల్ చేసి థియేటర్‌కి పరిగెత్తండి. యూ విల్ డెఫినెట్‌లీ ఎంజాయ్ ఇట్. టీజర్, ట్రైలర్ చూసి మనం ఏ ఆస్పెక్ట్స్ గురించి అయితే మాడుకొని హైప్ ఎక్కించుకున్నామో ఆటిని కంప్లీట్‌గా అరెస్ట్ చేసి ఎళ్ళాను, కూర్చున్నాను, సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఒక 20, 30 మినిట్స్‌కి చిరాకొచ్చింది. ఏంట్రా ఫ్లాట్‌గా ఎళ్తుంది, ఇది కూడా పోయాం మోసం అనుకున్నా కానీ నో. కాదు. ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ నుండి జయ్యని లేస్తది సినిమా. అక్కడి నుండి ఏంటి అయిపోయిందా సినిమా అనిపిస్తది. అంటే అంత ఫాట్ మని కొడేసుకుంటూ వెళ్ళిపోతాడు కార్తీక్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పేసింగ్. ఇంటర్వెల్ తర్వాత మంచి పేస్ పట్టుకుంటా సినిమా. ఎక్కడ డ్రాగ్ అనిపించదు. సినిమా స్టార్టింగ్ లో కొంచెం అలా అలా అనిపిస్తది. కానీ సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. అండ్ మనం కంప్లీట్ గా ఇన్వెస్ట్ అయిపోతాం సినిమాలో. అండ్ కార్తీక్ ఘట్టమనేని గెట్ దిస్ మ్యాన్ అవార్డ్. ఐ లైక్ హిమ్. చేసింది 2-3 సినిమాలు అయినా చాలా యూనిక్ గా ట్రై చేస్తూ ఉంటారు ఆయన. ఐ లైక్ దట్. మోర్ ఓవర్ ఒక ప్రాపర్ బ్యాలెన్స్ ఉంటుంది సినిమాలో. అంటే ప్రతిదానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కానీ ఆ ప్రాసెస్ కూడా మనకి ఎక్కడ బోర్ అనిపించదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ మిరాయ్ స్టిక్. ఆ స్టిక్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇలా సినిమాలో కొన్నింటికి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. అవి బాగా వర్క్ అవుతాయి. అంటే బాగా రాసుకున్నారు ఆ సీక్వెన్సెస్. బికాస్ ఆఫ్ దట్ రైటింగ్ మనకి ఎక్కడ కూర్చోబెట్టి క్లాస్ చెప్తున్నాడంట్రా అనే ఫీల్ రాదు. చాలా న్యాచురల్ గా వెళ్ళిపోతాయి. బాగా రాసుకున్నారు అండ్ బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. ఉన్న లిమిటెడ్ బడ్జెట్ లో అంత పర్ఫెక్షన్ తో ఎగ్జిక్యూట్ చేయడం ఇస్ వెరీ టఫ్. కానీ మూవీ టీం చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఒక సినిమాకి ప్రాపర్ రైటింగ్ తో పాటు ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే కాఫీలో కాఫీ పౌడర్ లాంటిది. వితౌట్ దట్ టేస్టే ఉండదు. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ ఆన్ పేపర్ టాప్ నాచ్ ఉంటాయి, ఎక్సలెంట్ గా ఉంటాయి. కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేసరికి గాల్లో తేలినట్టుంది అన్నట్టు తేలిపోతాయి. పేపర్ మీద ఉన్నంత ఇంపాక్ట్ ఉండదు. బికాస్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆఫ్టర్ రిలీజ్ ఆడియన్స్ ని మెయిన్ కల్ప్రిట్స్ గా చేసి చెప్తూ ఉంటారు, మా సినిమాలో అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ ఉంది, మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, డామ్ డూమ్ అని చెప్తూ ఉంటారు. కానీ సినిమాలో చూస్తే పాయింట్ బాగుంటుంది కానీ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉండదు. ఉంది అని చెప్పడం కాకుండా ఉన్నది ఉన్నట్టు ఎఫర్ట్స్ పెట్టి చూపించినప్పుడు కదా జనాలు సినిమాకి వచ్చేది, సినిమాలు చూసేది. ఇట్ మేక్ మోర్ సెన్స్, రైట్? సో అలా చూస్తే ఎగ్జిక్యూషన్ వైస్ మిరాయ్ వాస్ జస్ట్ పర్ఫెక్ట్. రిమెంబర్ దిస్, ఇది అవుట్ ఆఫ్ ది వరల్డ్ అనట్లేదు. వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు బాగా చేశారు. వాళ్ళకున్న పరిధిలో ఇన్ ద సెన్స్ వాళ్ళకున్న బడ్జెట్ లో, వాళ్ళకున్న లిమిట్స్ లో వాళ్ళు బాగా చేశారు. ఐ లైక్ దట్. ఒక పాయింట్ అనుకున్నారు, దానికి స్టిక్ అయ్యి ఎక్కడా డివేట్ అవ్వకుండా తీశారు. అంతే. ఆ వైబ్ ఉంది. సాంగ్ మీద డౌట్ ఉండింది నాకు, ఎక్కడ ఇరికిస్తారా బాబు దీన్ని మధ్యలో అని. థ్యాంక్ గాడ్ సినిమాలో లేదు ఆ సాంగ్. ఆ పాట రిలీజ్ అయిన దగ్గర నుండి సబ్ కాన్షియస్ లెవెల్లో ఒక డౌట్ తిరుగుతూ ఉంది కాన్స్టెంట్ గా నాకు. సినిమా నుండి వస్తున్న ప్రతి కాంటెంట్ ఎంత బాగుంది, మధ్యలో ఇదేంట్రా నిమ్మకాయలు ఇత్తనలాగా అనుకున్నా వాళ్ళే తీస్తారు. సూపర్. సినిమాలో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సర్ప్రైజెస్ ఉన్నాయి. అవి నేను చెప్తే చెప్పించి కొడతారు కాబట్టి మీరే సినిమా చూసి నాకు చెప్పండి కామెంట్స్ లో. శ్రేయ క్యారెక్టర్ నల్లగా, అదే బ్లాక్ స్వాడ్ క్యారెక్టర్ అండ్ తేజ సజ్జ క్యారెక్టర్ ని బాగా రాసుకున్నారు. దే పర్ఫార్మ్డ్ వెల్. ఎస్పెషల్లీ అనుకున్నా మనోజానికి మంచి రోల్ పడింది ఆఫ్టర్ లాంగ్ టైమ్ అని. కానీ హీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. కానీ అది మనకు సరిపోదు. ఇంకా ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తుంటే బాగుంటది అన్న ఫీల్ వస్తుంది. అంటే లైక్ ఉన్నది వెల్, ఆయన బాగా చేశారు కూడా. బట్ స్టిల్ ఆశ, దురాశ దుఃఖానికి చేట అన్నట్టు ఆశ ఇదొకటి. అండ్ ఎంటైర్ మూవీలో నాకు కొంచెం ఆఫ్ అనిపించింది ఏంటంటే కన్వర్జేషన్స్ లో ఆ చాయిస్ ఆఫ్ వర్డ్స్, ఆ డైలాగ్స్ కొంచెం బెటర్ ఉంటే ఇంకా బాగుండేది. అండ్ సినిమాలో కొంచెం డీప్ గా వెళ్తే ఉన్నాయి కొన్ని ప్లాట్ హోల్స్ ఉన్నాయి, కానీ ఈజీగా ఇగ్నోర్ చేయొచ్చు. డీల్ విత్ ఇట్. సినిమా చూస్తున్నప్పుడు సినిమా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ని అవి ఎక్కడ పాడు చేయవు కాబట్టి ఇగ్నోర్ చేయొచ్చు. నాకెందుకు పాయింట్అవుట్ చేయాలనిపించట్లేదు, జస్ట్ లీవ్ ఇట్. అండ్ బీజిఎం ఎక్సలెంట్ గా వర్క్ అయింది నాకు. గౌరహరి డిజర్వ్స్ అవార్డ్. ఏం మాత్రం అభిమానం ఉన్న తేజ సజ్జ అట్లీస్ట్ ఫోన్ లో గౌరహరి ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకోవాలి. ఆ రేంజ్ లో డ్యూటీ చేశాడు. హనుమాన్ లో అదే రేంజ్ లో కొట్టాడు. ఇందులో ఆల్సో సేమ్. క్లైమాక్స్ లో ఒక బిట్ ఉంటుంది, అది మాత్రం స్టిల్ నా మైండ్ లో ప్లేయింగ్. అండ్ మిరాయ్ వర్క్ ఫర్ మీ. డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. అండ్ సినిమా చూస్తుంటే మీకు అనిపించింది సినిమా, మీ థాట్స్ ఏంటి, మీ ఇనిషియల్ రియాక్షన్స్ ఏంటి కామెంట్ చేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ వన్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.